దొంగల్లో వెరైటీ దొంగలు ఉన్నారు, కానీ మనం చూడబోయే దొంగలు ఇలాంటి దొంగలు కాదండోయ్. వీరు అంతు చిక్కని దొంగలు. మామూలుగా నేరగాళ్లు పోలీసులకు చిక్కిన తర్వాత చిప్పుకుడు తింటారన్నది సామెత. కానీ ఏమాత్రం చింత లేకుండా నిజాం నవాబులు వినియోగించిన బంగారు టిఫిన్ బాక్స్లోనే 3 పూటలు నాన్ వెజ్ను అరగించారు. పాపం దొరికిన సొత్తును విక్రయించలేక చివరికి కటకటాల పాలయ్యారు. గౌస్ అలియాస్ కూనీ గౌస్. వీడు దేశముద్రు. పచ్చి మాంసాన్ని ఇష్టంగా భుజించే నాన్ వెజ్ భోజన ప్రియుడు. అలాగే క్యారెక్టర్ విషయానికొస్తే క్రిమినల్ ప్రొఫైల్. ఇక మహమ్మద్ మొబిన్ గల్ఫ్ దేశంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, పైగా దగ్గరి బంధువులు. ఇంకేముంది, పక్కా స్కెచ్ వేశారు. ఇద్దరూ కలిసి రెక్కీ చేసి రంగంలోకి దిగి అనుకున్న టార్గెట్ను పూర్తి చేశారు. విలువైన వస్తువులతో కంటికి కనబడకుండా పరారవుదామనుకున్నారు. సీన్ కట్ చేస్తే రివర్స్ గేర్లో హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. మొదటి నుండి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దాదాపు 20 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు హైదరాబాద్కు చెందిన యువకులే కావడంతో పాటు పాతబస్తీ సమీపంలోని షాహీన్ నగర్ చింతల్మెట్లో వెల్డింగ్ సెంట్రీ పనులు నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. నిరంతరం వారి కదలికలపై కన్నేసిన ఖాకీలు ముంబైలోని ఓ రహస్య ప్రాంతం నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి హైదరాబాద్ తిరిగి అదును చూసి అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన నిజాం టిఫిన్ బాక్స్లోనే దోపిడీ దొంగలు 3 పూటలు దర్జాగా నాన్ వెజ్ భోజనం చేశారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు గౌస్పై వివిధ చోరీ ఘటనలో 11 కేసులు ఉన్నాయని సిపి తెలిపారు. ముందు గల్ఫ్ కంట్రీలో హీ వాస్ దేర్ ఫర్ సమ్ టైమ్ అండ్ గల్ఫ్ కంట్రీలో ఒక చిన్న ఆఫెన్స్లో కన్విక్షన్ కూడా వచ్చింది. ఈ కన్విక్షన్లో జైల్లో అతనికి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తోటి కూడా పరిచయం అయింది. సో దే వర్ ప్లానింగ్ టు సెల్ దిస్ హెరిటేజ్ యాంటీక్ పీస్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. మీ అందరికీ తెలుసు, ఈ టైప్ ఆఫ్ యాంటీక్ పీస్కి ఒక నార్మల్ వెయిట్ వాల్యూ ఈజ్ అబౌట్ 2.5 to 3 crores బికాస్ ఆఫ్ ద గోల్డ్ ఐటమ్. నేషనల్ మార్కెట్లో ఇట్ మే కాస్ట్ అబౌట్ మ్యాక్సిమం 10 to 15 crores. నోబడీ నోస్ వాట్ ఈస్ ద ప్రైస్. ఇట్ ఈస్ సో ఎక్స్పెన్సివ్. నిజాం చోరీ కేసును పోలీసులు ఛేదించడంతో అటు నిజాం ముఖరంజా కుటుంబస్తులు, మ్యూజియం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇకపై నిజాం మ్యూజియంలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని మ్యూజియం ఎస్టేట్ మేనేజర్ షౌకత్, సెక్యూరిటీ ఇన్ఛార్జి ఖాసిం రజ్వీ తెలిపారు. మొత్తంగా పోయిందనుకున్న సొత్తును పోలీసులు రికవరీ చేశారు. అయితే ఇకనైనా మ్యూజియం నిర్వాహకులు భద్రతను కట్టుదిట్టం చేస్తారో లేక లైట్ తీసుకుంటారో వేచి చూడాలి. For more updates, please subscribe 99 TV Telugu.